వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్. పార్టీ తాజా రాజకీయాలపై చర్చించిన మహేష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డితో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు భేటీ. కామారెడ్డి జిల్లాలోనే మొదటగా బిచ్కుంద ఐటీఐని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేసినందుకు కృతజ్ఞతలు. సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తాననేది డబ్బుల సంచులు నింపుకోవడానికా? రాజేంద్రనగర్ నియోజకవర్గం మూసి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అయ్యప్పను కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయం నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లిన అయ్యప్ప స్వాములు. జెండా ఊపి ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రోజు రోజుకు పరుగులు పెడుతున్న బంగారం ధరలు. నేడు నిజామాబాద్ నగర మార్కెట్లో 82,000కు చేరువగా చేరుకొని ఆల్ టైమ్ రికార్డు. బీసీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ సూచన. ఆనాటి సీఎం కేసీఆర్ గంగపుత్రులను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ఉచిత చేపలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పోచంపాడ్ ఎస్ఆర్ఎస్పీలో చేప పిల్లలను విడుదల చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యావేత్తలు తమ ఓటును నమోదు చేసుకోవాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు డి రాజారాం యాదవ్ విజ్ఞప్తి. జగిత్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. న్యూఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లి ఆయన్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోనే మొదటిగా బిచ్కుంద ఐటీఐను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేసినందుకు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను తక్షణమే మంజూరు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయం నుంచి పలువురు అయ్యప్ప భక్తులు శబరిమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప ఆలయం నుంచి అయ్యప్ప భక్తులు నందకిషోర్, రాజ్ కుమార్, రాజేందర్, విక్రమ్ గౌడ్, మహేష్ శబరిమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. అంతకుముందు అయ్యప్ప ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్పను కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. ఆ సెంటిమెంట్కు నిదర్శనమే నేడు ఈ భక్తులు పాదయాత్రకు వెళ్లారని అన్నారు. వారిని అభినందించారు. ఆ సెంటిమెంట్కు నిదర్శనమే నేడు ఈ భక్తులు పాదయాత్రకు వెళ్తున్నారని అన్నారు. వారిని అభినందించారు. ఇందూరు నగరంలోని అయ్యప్ప ఆలయం నుండి 5 స్వాములు పాదయాత్రగా శబరిమలైకి ఈరోజు పాదయాత్ర ప్రారంభిస్తూ ఉన్నారు. వారికి ఆ అయ్యప్ప ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 5 స్వాములలో గురుస్వాములు నందకిషోర్ గురుస్వామి,
విక్రమ్ గౌడ్ గురుస్వామి, రాజ్ కుమార్ గురుస్వామి, మహేష్ స్వామి, రాజేందర్ స్వామి, 5 స్వాములు ఇక్కడ నుండి బాన్స్వాడ బయలుదేరి అక్కడ నుంచి గ్రూపుగా ప్రతి సంవత్సరం మాదిరి బాన్స్వాడ నుండి వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో పాదయాత్ర గత కొన్ని సంవత్సరాల నుండి ఈ పాదయాత్ర విజయవంతంగా ముందుకు సాగుతూ ఉంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో అరగంటకు పైగా సమావేశమైన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేసీ వేణుగోపాల్తో రాష్ట్ర రాజకీయాలపై చర్చించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులుగా 50 రోజుల పాటు తాను చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న తీరును వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలలుగా చేపట్టిన 6 గ్యారంటీలు, రుణమాఫీ, ఉద్యోగ నియామకాలు, స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాట్లు, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలను కేసీకి వివరించారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని కాంగ్రెస్పై చేస్తున్న దుష్ప్రచారం ఎలా తిప్పికొడుతూ ప్రభుత్వానికి పార్టీ ఎలా అండగా ఉంటుందో వివరించారు. నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నామో, పార్టీలో నాయకుల మధ్య సమన్వయం ఎలా చేస్తున్నామో అన్నీ వివరించారు. పార్టీ కార్యవర్గ ఏర్పాటుపై కూడా చర్చించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గంగపుత్రులకు ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ఉచిత చేప పిల్లలను పంపిణీ కార్యక్రమం తీసుకున్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. పోచంపాడ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నాగపూర్ పాయింట్ వద్ద సబ్సిడీ చేప పిల్లలు వదిలే కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల మీడియాతో మాట్లాడుతూ గంగపుత్రులు స్వంతగా చేప పిల్లలు కొనలేక దళార్ల దగ్గర చేపలు తీసుకుని పెంచి మళ్లీ వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేదన్నారు. గంగపుత్రులు దళార్ల చేతిలో మోసపోకూడదని, వారి చేపల మీద వారికే హక్కు ఉండాలన్న ఉద్దేశంతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గంగపుత్రులను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి ఈ వినూత్నమైన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకున్నారన్నారు. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదన్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలో గంగపుత్రులకు చేప పిల్లలు, రొయ్య పిల్లలు చెరువుల్లో, రిజర్వాయర్లలో వేయడానికి ఉచితంగా పంపిణీ చేశారన్నారు. కేసీఆర్ తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఎందరో గంగపుత్రుల కుటుంబాల్లో వెలుగులు నింపిందన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించిన బాధాకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లల కంటే ఈ సంవత్సరం సగానికి తగ్గించారన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వంలో 262 చెరువులు ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్ కలిపి 262 చెరువులు ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్ కలిపి 1,72,00,000 చేప పిల్లలు మరియు 69 లక్షల రొయ్య పిల్లలు ప్రతి సంవత్సరం పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఎస్ఆర్ఎస్పీలో 62 లక్షల చేప పిల్లలు గత ప్రభుత్వంలో వదిలేవారని, ఈ సంవత్సరం 31 లక్షలు మాత్రమే వదులుతున్నారని, రొయ్య పిల్లలు ఈసారి అసలు పంపిణీ చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేప పిల్లలతో పాటు మత్స్యకారుల అభివృద్ధి కొరకు బాల్కొండ నియోజకవర్గంలో 740 టీవీఎస్ మోపెడ్లు 3,70,00,000తో ఇచ్చామని, రమారమి రాష్ట్రంలో హైదరాబాద్ మినహాయించి 100 నియోజకవర్గాల్లో 70,000 పైచిలకు స్కూటీలు గంగపుత్రులకు అందజేశామన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 2,24,00,000తో 43 ఆటోలు ఇచ్చామని, ఒక డీసీఎం, ఊరూరా తిరిగి అమ్ముకునే మొబైల్ అవుట్లెట్స్ 11 మరియు 400 పైచిలకు వలలు అందజేశామన్నారు. ఉచిత చేప పిల్లలు కాకుండా నియోజకవర్గంలో సుమారు 8 కోట్ల రూపాయలతో ఇతర సబ్సిడీలను గంగపుత్రులకు అందజేశామన్నారు. కావున గంగపుత్రుల పొట్ట కొట్టకుండా గత ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగా వీలైతే ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయండి, కానీ కోతలు పెట్టొద్దని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గంగపుత్రుల కోసం ఈ ఏదైతే ఉచిత చేప పిల్లల పంపిణీ, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలోనే ఒక వినూత కార్యక్రమంలా ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఎవరు ఊహించినటువంటి కార్యక్రమం. గంగపుత్రులు దళారీల చేతిలో మోసపడుతున్నారు, వారి చేపల మీద వారికే హక్కు ఉండాలి అని చెప్పి చేప పిల్లల కొనుగోలు చేయలేక దళారు మీద ఆధారపడి వీళ్ళు పెంచి పట్టి మళ్ళీ దళారులకే ఇవ్వాల్సిన ఒక కంపల్సరీ పరిస్థితి ఆ రోజు గంగపుత్రులకు ఉండింది. జగిత్యాల పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. నాణ్యమైన పనులు చేయాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు.
జగిత్యాల పట్టణంలో 4, 6, 20, 21 వార్డుల్లో 25 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ఆయా వార్డుల అధికారులు, నాయకులతో కలిసి పనులను పరిశీలించి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్లు అనుమల్ల కృష్ణహరి, క్యాదసు నవీన్, కొలగాని ప్రేమలత, సత్యం, అల్లె గంగాసాగర్, ఏఈ అనిల్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటలో ప్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మూసి బ్యూటిఫికేషన్ చేస్తాననేది కేవలం డబ్బుల సంచులు నింపుకోవడానికేనా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని టీకేఆర్ కాలనీలో మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి పరిశీలించారు. ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే హైడ్రా, మూసీ పేరుతో కొత్త నాటకాలకు తెరలేపారన్నారు. పేదలకు అన్యాయం చేసి పెట్టుబడిదారులకు వత్తాసు పలకడం సీఎం రేవంత్ రెడ్డికే చెల్లిందని ఎద్దేవా చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిజస్వరూపం తెలిసేందుకు 6 ఏళ్లు పడితే రేవంత్ రెడ్డి దుర్బుద్ధి 6 నెలల్లోనే బయటపడిందన్నారు. ఇష్టారీతిన వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పాలనకు మంచి రోజులు ముగిశాయన్నారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదన్నారు. మూసీలో విష పదార్థాలు, రసాయనాలు చేరకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వివరించారు. నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల చెక్పోస్టుల స్థితిగతులపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలం భర్తీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సరిహద్దు చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా కొనసాగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఉమ్మడి తనిఖీ కేంద్రాల వద్ద ఇంకనూ ఏవైనా సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ పొరుగున గల మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న జిల్లాలోని సాలూరా, కందకుర్తి, పొతంగల్, కడ్గాం ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. రవాణా, అటవీ, ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖలు ఉమ్మడి చెక్పోస్టుల వద్ద సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని అన్నారు. ప్రతి చెక్పోస్టు వద్ద 2 చొప్పున సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా అనునిత్యం పకడ్బందీ పర్యవేక్షణ జరిపిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడూ లేని విధంగా రోజురోజుకు పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడికి బంగారం కొనే పరిస్థితులు లేకుండా పోయింది. నేడు నిజామాబాద్ మార్కెట్లో 82,000 చేరువకు చేరింది. దేశంలో బంగారం ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇటు బంగారం, అటు వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డును సృష్టిస్తున్నాయి. ఈరోజు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 81,900 రూపాయలు పలకగా, వెండి కిలో ధర 1,300,000 రూపాయలు ధర పలకడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. సామాన్యులు కొనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఎప్పుడూ కూడా ఇంత ధరలు చూడలేదని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలో 6 కొత్త కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ బిచ్కుంద కామారెడ్డి జిల్లా యందు ఈ విద్యా సంవత్సరంలో ఐటీఐలో 6 కొత్త కోర్సులు ప్రారంభించడం జరిగిందని, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 తేదీలోగా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఐటీఐలో కొత్తగా 6 ట్రేడ్లు ప్రారంభించడం జరిగిందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, ఆటోమేషన్ 1 సంవత్సరం 40 సీట్లు, ఇండస్ట్రీ రోబోటిక్స్ మరియు డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ 1 సంవత్సరం 40 సీట్లు, ఆర్టిసన్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టూల్స్ 1 సంవత్సరం 40 సీట్లు, బేసిక్ డిజైనర్ మరియు వర్చువల్ వెరిఫైర్ మెకానికల్ 2 సంవత్సరాలు 24 సీట్లు, అడ్వాన్స్డ్ సిఎన్సి మిషనింగ్ టెక్నీషియన్స్ 2 సంవత్సరాలు 24 సీట్లు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ 2 సంవత్సరాలు 24 సీట్లు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. అడ్మిషన్ కోసం అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఎస్ఎస్సి మెమో, టీసీ, బోనాఫైడ్ క్యాస్ట్ మరియు 4 జిరాక్స్ కాపీలతో ఈ నెల 30 లోపు ప్రభుత్వ ఐటీఐ బిచ్కుందలో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9866757695 మరియు 9640228856 సెల్ ఫోన్ల ద్వారా సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు. తాళ్లరాంపూర్ బాధిత కుటుంబాలను ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు.
ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన దిబ్బానైల్ అనే యువకుడు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన శివరాత్రి స్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీపావళి పండగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు తప్పకుండా సంబంధిత డివిజనల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ వెల్లడించారు. దీపావళి పండగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు నెలకొల్పేవారు వారి సంబంధిత పోలీస్ డివిజనల్ అధికారి కార్యాలయం నుండి దరఖాస్తు చేసుకుని అనుమతి పొందగలరని, దానికి సంబంధించిన ఇతర సమాచారం కోసం సంబంధిత డివిజనల్ స్థాయి అధికారిని సంప్రదించగలరని ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ తెలిపారు. ఎవరైనా సంబంధిత పోలీస్ డివిజనల్ స్థాయి అధికారి నుండి అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలను నెలకొల్పినట్లయితే వారిపై ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 1884 మరియు రూల్స్ 1933 సవరణ 2008 ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. టపాకాయల దుకాణాలు సంబంధిత ఖాళీ ప్రదేశాల్లో నెలకొల్పాలని, ఖాళీ ప్రదేశానికి సంబంధించిన ఎన్ఓసి సర్టిఫికెట్ పొందుపరచాలన్నారు. ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదన్నారు. రైల్వే అధికారుల రెప్పపాటు నిర్లక్ష్యం పెను ప్రమాదానికి కారణమయ్యేది. ఎదురెదురుగా 2 రైళ్లు ఒకే లైన్పై వచ్చినట్లయితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉండేది. బోధన్ టు నిజామాబాద్ రైల్వే లైన్పై ఒకేసారి 2 రైళ్లు వస్తూ ఉండడంతో గుర్తించిన రైల్వే అధికారులు ఒక రైలును వెనక్కి రప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ నుండి నిజామాబాద్ వెళ్లేందుకు గూడ్స్ రైలు సిద్ధమైంది. బోధన్ నుంచి బయలుదేరిన గూడ్స్ రైలు శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ వరకు వెళ్లింది. ఇదే ట్రాక్పై ఎదురుగా రాయలసీమ ఎక్స్ప్రెస్ వస్తున్నట్లు గుర్తించిన రైల్వే అధికారులు గూడ్స్ రైలును అక్కడే నిలిపివేసి వెనక్కు రప్పించారు. మరో 10 నిమిషాల వ్యవధిలోనే రాయలసీమ ఎక్స్ప్రెస్ బోధన్కు వచ్చింది. గూడ్స్ రైలు ముందుకు వెళ్లి తిరిగి వెనక్కి రావడంతో బోధన్ మోస్రా రోడ్డు రైల్వే గేట్ల వద్ద గంటలకు పైగా ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఒక క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందని గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లా రిషికేశ్లోని పంజాబ్ సింధ్ క్షేత్ర ఇంటర్ కళాశాలలో గుంజిల్లా మాస్టర్గా పేరొందిన రాష్ట్ర అవార్డు గ్రహీత అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిల మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పంజాబ్ సింధ్ క్షేత్ర ఇంటర్ కాలేజీ విద్యార్థులకు అందే జీవన్ రావు వివరించారు. గుంజీలు తీయడం వలన జ్ఞాపక శక్తితో పాటు అన్ని విధాల ఆరోగ్యం మెరుగుపడుతుందనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రపంచంలోని కొన్ని దేశాలు ఉచిత టికెట్ పథకాన్ని ప్రజా రవాణా వ్యవస్థలో ప్రవేశపెట్టారని అందే జీవన్ రావు తెలిపారు. విశ్వ యోగా కేంద్రమైన రిషికేశ్ పట్టణంలో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై పంజాబ్ సింధ్ క్షేత్ర ఇంటర్ కాలేజీలో గుంజిల్లా మాస్టర్ అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించడం అభినందనీయమన్నారు. और इस अवसर पर जो आपने सुपर ब्रेन योगा इम्प्रूव मेमोरी की जो एक्टिविटी बताई, वैसे भी हमारे ऋषिकेश शहर को पूरे वर्ल्ड में योग नगरी के नाम से जाना जाता है. तो आपने इस प्रोसेस को बताया तो इससे हमारे बच्चे लाभ. యువత వారికి నచ్చిన మార్గంలో నడవాలని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో అజయ్ చికెన్ సెంటర్ను ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ కురవి వీరభద్రుని ఆశీస్సులతో అజయ్ చికెన్ సెంటర్ ముందుకు సాగాలని కోరారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, చదువుకున్న యువకులకు ప్రభుత్వం ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకుండా వారి నైపుణ్యాన్ని బట్టి వివిధ వ్యాపార రంగాల్లో రాణించాలని తెలిపారు. ఎంతో ఉన్నతమైన చదువు చదివి ప్రభుత్వ ఉద్యోగం రాకున్న అజయ్ నైపుణ్యంతో యువతకు ఆదర్శంగా నిలిచి చికెన్ సెంటర్ రాణిస్తున్నారని అజయ్ను అభినందించారు. అదేవిధంగా ముఖ్యంగా డోర్నకల్, మహబూబాద్ పరిసర ప్రాంతాల్లో యువత చదువుకున్న మేధావులందరూ కేవలం ఉద్యోగాలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఒక భాగం. మీరు నచ్చిన ఏ వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ మరి సక్సెస్ఫుల్గా చేసుకునే ఏదైనా మీ మైండ్స్, మీ ఆలోచన విధానాలను బట్టి ఏదో దాంట్లో నైపుణ్యత పొంది ఇలాంటివి పెట్టుకుంటే మీ కుటుంబాలు, మీ గ్రామాలు, అదేవిధంగా రాష్ట్రం కూడా బాగుపడుతుంది, అభివృద్ధి పదంలో నడుస్తుంది. చైనా, జపాన్ దేశంలో విద్యార్థి దశ నుంచే, అమెరికాలో కూడా
విద్యార్థి దశ నుంచే పిల్లలు ఏదో ఒక పని చేయాల్సిందే. ఇంటర్మీడియట్ నుంచే పిల్లలు సంపాదించుకోవాలి, చదువుకోవాలి. అండ్ విద్య అదేవిధంగా ఆర్థికంగా రెండు సమపాలలో వాళ్ళు పిల్లల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తారు. కాబట్టి చిన్న వయసులో పిల్లలు సెటిల్ అవుతారు, వారి కాలం మీద వాళ్ళు నిలబడతారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చెక్కుముఖి సైన్స్ సంబరాలు 2024 పోస్టర్ను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ఆవిష్కరించారు. బాలబాలికల విద్యా విజ్ఞానం వికాసం కొరకై నవంబర్ 7న పాఠశాల స్థాయి, నవంబర్ 21న మండల స్థాయి మరియు నవంబర్ 28న జిల్లా స్థాయిలో సైన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 14, 15, 16వ తేదీల్లో ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పులి జైపాల్, గౌరవ అధ్యక్షులు బాసరాజేశ్వర్, ఉపాధ్యక్షులు శ్రీహరి ఆచార్య, తుక్కడి నారాయణ, కోశాధికారి పండరి, న్యాయవాదులు శంకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో సంతాప సభ ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో కామ్రేడ్ చింతం గంగారాంకు నివాళులర్పించడం సంతాప సభ జరిగింది. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న మాట్లాడుతూ సమాజంలో తానే కాదు తనతో పాటు అందరూ బాగుండాలని కామ్రేడ్ చింతం గంగారాం కోరుకున్నాడని, అలాంటి దోపిడీ అసమానతలు సమాజానికే పోరాడాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి నాగన్న మాట్లాడుతూ సాలూరా మండల్ కాజాపూర్ గ్రామానికి చెందిన చింతం గంగారాంకు నివాళులర్పించారు. తన గ్రామానికి చెందిన ప్రజల గురించి కాకుండా ఇతర గ్రామాల ప్రజల సమస్యపై చర్చించేవాడని, వాటి పరిష్కారానికే తపన పడేవాడని, తక్కువ కులాల వారిని చిన్నచూపు చూసేవారిపై, పేదలను దోపిడీ చేసేవారిపై గట్టిగా పోరాడేవాడని కామ్రేడ్ వడ్డన్న గుర్తు చేశారు. కామ్రేడ్ చింతం గంగారం బడుగు బలహీనులకు, కష్టాల్లో ఉన్నవారికి ధైర్యాన్ని ఇచ్చేవాడని, ఆయన మరణం పేద ప్రజలకు తీరని లోటని కామ్రేడ్ గంగారం ఆశించి అసమానతలు లేని సమాజానికై పోరాటమే మనం అర్పించే నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతీ రాజేశ్వర్, మండల అధ్యక్షులు వడ్డెన్న, మిద్దె పెద్దలు, అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం రెంజల్ మండల్ కార్యదర్శి షేక్ నసీర్, మండల ఉపాధ్యక్షులు మన్నే పోషెట్టి, మండల కోశాధికారి సిద్ధ పోషెట్టి, హమీద్, సుదర్శన్ గౌడ్, ముక్షికా లక్ష్మణ, బట్టల హేమత్తో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డిని ఘనంగా సన్మానించారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినందుకు రాజారెడ్డిని అభినందించారు. యువతకు, విద్యార్థులకు వారి బంగారు భవిష్యత్తుకు గ్రంథాలయ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని, అంతటి గొప్ప సువర్ణ అవకాశం దక్కినందుకు ఆయన్ను అభినందించారు. చైర్మన్ని కలిసిన వారిలో అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు ప్రసాదరావు, లావు వీరయ్య, కోశాధికారి ఈవీఎల్ నారాయణ, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిల్ప హనుమాన్లు, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, సుధాకర్ రావు తదితరులున్నారు. విద్యార్థుల అభివృద్ధికి పాటు పడతానని నూతన గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి అన్నారు. నగరంలోని ఖలీల్వాడిలో గల పాత డీఈఓ కార్యాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి పరిశీలించారు. అక్కడ అడవిని తలపిస్తున్న చెట్లను, పొదలను ప్రొక్లైనర్తో తొలగింపచేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పాఠకుల సంఖ్య పెరగడంతో పాత డీఈఓ కార్యాలయం మమ్మల్ని వినియోగించుకోమని కలెక్టర్ సూచన మేరకు వీటిని తొలగించామన్నారు. జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి పాటుపడతానన్నారు. విద్యార్థుల అభివృద్ధే తన ధ్యేయమన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో అనుబంధంగా పిల్లలు పోటీ పరీక్షలకు చాలా ఎక్కువ వస్తున్నారు కాబట్టి అది సరిపోతలేని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు డిఓ పాత ఆఫీస్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మరియు ఆయన ఆశీస్సులతో ఈరోజు నాకు కూడా చైర్మన్ పదవి రావడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని నిన్ననే వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. చేస్తే పిల్లలందరూ కూడా ఇక్కడ చెట్లు దోమలు ఎక్కువ వస్తున్నాయి, చెట్లు కూడా వస్తున్నాయి, చెట్లు ఉండుట్లా దోమలు ఎక్కువ అవుతున్నాయి, పాములు వస్తున్నాయి, ఇవన్నీ క్లీన్ చేయిస్తే బాగుంటుందని చెప్పడంతో ఈరోజు మిషన్ పెట్టి చెట్లు అవన్నీ క్లీన్ చేస్తున్నాం. మరియు నెక్స్ట్ ఏదన్నా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో సహకారం తీసుకుంటాం. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు, టీచర్లు, లెక్చరర్లు, అడ్వకేట్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని డి రాజారాం యాదవ్ విజ్ఞప్తి చేశారు.
శనివారం మెట్పల్లి కోర్టులోని బార్ అసోసియేషన్లో న్యాయవాదులను కళాశాల యాజమాన్యాన్ని కలుసుకొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన న్యాయవాదులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం పెద్ద ఎత్తున ఓటర్ నమోదు కార్యక్రమం జరిగేలా చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఆగమయ్యేపోయే పరిస్థితి వచ్చిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యావంతులు, మేధావులైన పౌర సమాజంపై ఉందన్నారు. నిరంతరం ప్రజల తరపున కొట్లాడి ప్రశ్నించే గొంతుకని చట్టసభల్లోకి పంపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్థానికంగా ఉన్న సాహిత్య డిగ్రీ కళాశాల, జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అధ్యాపకులను కలుపుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగేలా కృషి చేయాలని ఆయన కోరారు. నవంబర్ 6న ఓటర్ నమోదు కార్యక్రమం ముగుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన అధ్యాపకులు చొరవ తీసుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయం అయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మెట్పల్లి పట్టణంలోని ఆర్మూర్ సాహితీ డిగ్రీ కాలేజీలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వచ్చే సంవత్సరం జనవరిలో ఉన్నది. దాంట్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలని ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే, ఈ తెలంగాణ రక్షించుకోవాలంటే అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి. తెలంగాణ రక్షించుకుందాం, ప్రజాస్వామ్యం రక్షించుకుందాం, ప్రశ్నించే గొంతుకని చట్టసభలకు పంపుదామని చెప్పేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుంచి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వంశీకి 19,000 రూపాయలు, నీడ బాజన్నకు 14,000 రూపాయలు, అదేవిధంగా నోముల యమునకు 22,000 రూపాయల ఆర్థిక సహాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇందుకు సహకరించినటువంటి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు ఇప్పించిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, జిల్లా బీసీసీఎల్ నాయకులు లింగేశ్వర్, సొసైటీ డైరెక్టర్ నర్సయ్య, నచ్చన్నగారి గంగారెడ్డి, రాజేందర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధి బృందం ఈ నెల 29న నిజామాబాద్కు విచ్చేస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బీసీ కమిషన్ పర్యటనను పురస్కరించుకుని శనివారం ఐడీఓసీలో సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆయా శాఖల అధికారులకు వారు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరిస్తూ బాధ్యతలను పురమాయించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ నెల 29న నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయాలు సేకరిస్తుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం వినతి పత్రాలతో కూడిన పూర్తి వివరాలు, వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ తదితర వాటిని కమిషన్కు సమర్పించాల్సి ఉన్నందున అన్నింటినీ జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాగా ఎలాంటి ఒడిదుడుకులకు తావు లేకుండా అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని అదనపు డీసీపీ కోటేశ్వరరావు తెలిపారు. సన్నాహక సమావేశంలో డీఆర్డీఓ సాయగౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిని శ్రవంతి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో దర్పల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ మహిపాల్ యాదవ్ ప్రారంభించారు. దుబ్బాక గ్రామంలో దర్పల్లి మండల రైతులు ఏర్పరచుకున్న సొసైటీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి దళార్ల బారిన రైతులు మోసపోకుండా ఉండడానికి ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాకు దుబ్బాక ఒకటే గ్రామం కాకుండా దర్పల్లిలో కూడా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి అనుమతులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేకపోయారన్నారు. దర్పల్లి వెంకటేష్ మాట్లాడుతూ వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని, దానికి ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2,320 రూపాయలు, బి గ్రేడ్ ధాన్యానికి 2,300 ఇస్తుంది. కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జిర్ర మైపాల్ యాదవ్, నల్ల పెంటయ్య, ఏవో వెంకటేష్, ఏఈఓ స్నేహలత, సిఇఓ సుజాత, కర్క గంగారెడ్డి, కోతిశేఖర్ రెడ్డి, కూర గంగాధర్, వీడీసీ చైర్మన్ మధు, కొట్టాల నరేష్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ప్రారంభించడం జరిగింది. ఈ కొనుగోలు కేంద్రంలో రైతులకి
ఏ గ్రేడ్ ధాన్యానికి 2,320 రూపాయలు, అదే కామన్ గ్రేడ్ ధాన్యానికి 2,300 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నది. రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని దళారుల చేతిలో మోసపోకుండా ఈ కొనుగోలు కేంద్రంలో వడ్లను జోకించి మరి సకాలంలో డబ్బులు పొందాలని చెప్పి ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 29 వరకు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ పై ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాట్లు చేసినట్లు సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ తెలిపారు. సిబిసి ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ పై విద్యార్థులకు వ్యాసరచన రంగోలీ పోటీలు నిర్వహించారు. వ్యాసరచన రంగోలీ పోటీలను ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వేణుప్రసాద్, సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబిసి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ మాట్లాడుతూ వ్యాసరచన రంగోలీ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ఫోటో ఎగ్జిబిషన్ లో అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అధికారులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ 2024 అక్టోబర్ 28 నుంచి 29 వరకు ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఉచితంగా వీక్షించేందుకు తెరిచి ఉంటుందన్నారు. కావున ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ ఛాయాచిత్ర ప్రదర్శనలో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండగ సందర్భంగా ఎవరైనా జూదం ఆడినట్లు సమాచారం వస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తప్పవని రూరల్ ఎస్ఐ ఎండి ఆరిఫ్ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో K6 ముఖాముఖి ప్రోగ్రాంలో ఎస్ఐ ఆరిఫ్ మాట్లాడుతూ దీపావళి పండుగను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కొంతమంది దీపావళి వచ్చిందంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటామని, పేకాట, జూదం లాంటి మాటలకు అలవాటు పడి ఉంటారని, ఎవరైనా అలాంటి ఆటలు ఆడకుండా రూరల్ ఎస్ఐ ఎండి ఆరిఫ్ K6తో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా పేకాట ఆడినట్లయితే తమకు సమాచారం ఇస్తే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎలాంటి ప్రలోభాలకు పాల్గొనకుండా దీపావళి పండుగను జరుపుకోవాలని ఆయన K6తో విన్నవించుకున్నారు. రూరల్ పోలీస్ తరఫున దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగనందరూ కూడా భక్తి శ్రద్ధలతో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ పండుగలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలైనటువంటి జూదము, పేకాట లాంటివి దూరంగా ఉండాలని చెప్పేసి, ఒకవేళ అటువంటి విషయాలు మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని. నెల రోజుల క్రితమే వరి కోతలు ప్రారంభమై కల్లాల్లో ఆరబోస్తున్న రైతులు కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం ఎందుకు కొనుగోలు ప్రక్రియను ప్రారంభించడం లేదని, ఈ జాప్యం బోగస్ ఎగవేతకేనా అని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ బొమ్మయ్య అన్నారు. ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ బొమ్మయ్య మాట్లాడుతూ వరి కోతలు నెల రోజుల నుండి ప్రారంభించిన జిల్లాలో రైతులు కోసిన పంట ధాన్యాన్ని కళ్ళల్లో ఆరబోసుకొని ఎదురు చూస్తున్న ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించిన కేంద్రాల్లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేపట్టక ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, కాలయాపన చేస్తూ కాలం వెళ్లబుచ్చుతుందన్నారు. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని, లేనట్లయితే రాబోయే రోజుల్లో రైతాంగంచే ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దేవస్వామి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జేపీ గంగాధర్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు బి గంగాధర్, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు వర్షం అవుతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఇలా ఈ వాన ప్రకృతి వల్ల కూడా దెబ్బతగిలే ప్రమాదం ఉంది. మరో దిక్కు ఇలా కోసినటువంటి ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నారు, వాళ్ళ దోపిడీకి గురవుతున్నారు. అందుకని ఇలా మీనవేషాలు లెక్క పెట్టకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రైతాంగం చేత ఆందోళన చేయాల్సి వస్తుందని. కామారెడ్డి జిల్లా కేంద్రంలో లింగ నిర్ధారణ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఓ ఆసుపత్రి నుంచి లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ మిషన్ ను శుక్రవారం సాయంత్రం కారులో వేరే చోటుకు తరలిస్తూ ఉండగా రైల్వే గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వైద్యాధికారుల విచారణలో మరొక స్కానింగ్ మిషన్ కూడా ఉందని కారు డ్రైవర్ చెప్పగా దానికి కూడా అధికారులు సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుండగా ఇటీవల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే శుక్రవారం స్కానింగ్ మిషన్ను పోలీసులు పట్టుకోవడంతో పట్టుబడిన కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్, ఆర్డీఓ, ప్రోగ్రామ్ ఆఫీసర్ అనురాధ ఆధ్వర్యంలో గతంలో సీజ్ చేసిన ఓ ఆసుపత్రి పక్క భవనంలో దాచిన మరొక స్కానింగ్ మిషన్ను అధికారులు సీజ్ చేశారు. 2021లో ఓ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నారన్న ఆరోపణలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు.
అయినా లింగ నిర్ధారణ మాత్రం ఆగలేదు. అదే ఆసుపత్రి పక్క భవనంలో స్టోర్ రూమ్లో మరొక మిషన్ ఉంచి లింగ నిర్ధారణ చేస్తున్నట్లుగా తెలిసింది. దాంతో అధికారులు 2 స్కానింగ్ మిషన్లను సీజ్ చేసినట్లుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే లింగ నిర్ధారణ విషయంలో అటు కలెక్టర్ ఇటు ఎస్పీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మిషన్లు సీజ్ చేసిన సమయంలో ప్రముఖ వైద్యునితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇటు పోలీసులు కానీ అటు వైద్యాధికారులు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే సంబంధిత స్కానింగ్ మిషన్ డాక్టర్ ఇట్టం సిద్ధిరాములకు సంబంధించిందిగా జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇట్టం సిద్ధిరాములు ఆయన క్యారీ ఆన్ చేస్తున్నాడు. ఒకటి కారులో పట్టుబడింది, ఒకటేమో ఇక్కడ అశోక్ నగర్ ఇంట్లో పట్టుబడింది. మాకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కానింగ్ మిషన్స్ పట్టుబడ్డాయన్న విషయం మాకు తెలవడం జరిగింది. అది ఇమ్మీడియట్గా ఆ స్కానింగ్ మిషన్స్ 2 కూడా సీజ్ చేయడం జరిగింది. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటర్ కాలేజీ మెన్స్ కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించామని స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ బాలకిషన్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ కబడ్డీ మెన్స్ సెలక్షన్ ఈరోజు విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో నిర్వహించామని వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డాక్టర్ జి బాలకిషన్ తెలిపారు. ఈ సెలక్షన్స్ కి ఉమ్మడి జిల్లా నుండి దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో నుండి క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులు సందీప్, ఎస్ఆర్ఎన్కే బాన్స్వాడ, ఆకాష్, గోవింద్, శివ, మనోహిత్, నరసింహ, మోహిత్ యూనివర్సిటీ కాలేజ్, సిద్ధార్థ్, నరేష్ గిరిరాజ్ కాలేజ్, శివ, ఎస్ఎల్ఎస్ బాన్స్వాడ, సందీప్ జీడీసీ కామరెడ్డి, అభిలాష్ మోర్తాడ్, కార్తిక్ ఎస్ఎస్ఆర్, సాయి కుమార్ జీడీసీ దర్పల్లి విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ టోర్నీ ప్రారంభానికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ ఆరతి, డైరెక్టర్ డాక్టర్ ఏ పున్నయ్య, చీఫ్ వార్డెన్ డాక్టర్ ఐలేని మహేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల గిరి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం బోధన్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. నవంబర్ 13న సాయంత్రం 3 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. 14న రాత్రి అరుణాచలం చేరుకుని మరుసటి రోజు అక్కడి నుంచి బయలుదేరి 16న సాయంత్రం బోధన్కు చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు 4,400 రూపాయలు, పిల్లలకు 3,600 రూపాయలు టికెట్ ధర ఉంటుందన్నారు. వివరాల కోసం 995922 6001 7382843403 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు దరఖాస్తు పత్రాలను బీజేపీ నాయకులు ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్మూర్ తహసీల్దార్ గజానన్ కు అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ఆర్మూర్ కన్వీనర్ అనిల్ కుమార్, పట్టణ కన్వీనర్ కిరణ్ కుమార్లు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్గా నమోదు చేసుకోవాలని, నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉందని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి యుగంధర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్, కార్యదర్శి ఉదయ్, గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షుడు పీర్ సింగ్ నాయక్, కార్యదర్శి రవీందర్, ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షుడు దక్షిణామూర్తి, బాలు తదితరులున్నారు. చేస్తున్నాం ఏంటంటే ఇంకా 10 రోజులు కూడా సమయం లేదు, మధ్యలో హాలిడేస్లు, దీపావళి అవి ఉన్నాయి. సో ఎవరైతే పట్టభద్రులు ఆన్లైన్లో కానీ ప్రత్యక్షంగా కానీ ఈ యొక్క ఓటరు నమోదు చేసుకొని వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా ఓటర్ నమోదు చేసుకొని మరి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆన్లైన్లో ఎవరైతే పట్టభద్రుల పేరు ఓటరుగా నమోదు చేయించుకుంటున్నారో వాళ్ళ విషయంలో అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం ఏంటంటే, ఎవరైతే ఈ ఎంక్వైరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫోన్లు చేసి వీళ్ళకి ఇబ్బంది కలగకుండా సహకరించాలని మేము కోరుతూ, మరి మీరు ఇబ్బంది కలిగించకుండానే ఈ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి పట్టభద్రుల యొక్క ఓటర్ నమోదు కార్యక్రమం విజయవంతమైంది. మరికొన్ని మండలాల వార్తలు. కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి మండలం బొమ్మకల్ కాలనీలో యజ్ఞ వరాహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం, మహాపూర్ణాహుతి అందరూ పాల్గొని డీజే పాటలతో, చప్పట్లతో, దాండియాతో సంతోషంగా డాన్సులతో మహిళలు, పురుషులు స్వామివారి ముందట సంతోషంగా నృత్యాలు చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బోధన్ గవర్నమెంట్ మైనార్టీ ఐటీలో ఈ సంవత్సరం నుంచి కొత్తగా 6 కోర్సులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 65 ఐటీ కాలేజీలు ఉండగా మొదటి సంవత్సరం 25 కాలేజీలు ప్రారంభించారు. రతన్ టాటా గ్రూప్ వారు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ఈ కోర్సులు ప్రారంభించారు. ఈ సంవత్సరం నుంచి 4 కోట్ల రూపాయలతో అదనంగా తరగతి గదులు నిర్మిస్తున్నారు. తెలంగాణలో టోటల్ 65 గవర్నమెంట్ ఐటీఎస్లో తెలంగాణ గవర్నమెంట్ టాటా వాళ్ళతో రతన్ టాటా వాళ్ళతో టైఅప్ అయ్యి కొత్త 6 కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. అడ్వాన్స్డ్ ఏజ్ కోర్సెస్ అంటే దాంట్లో ఫస్ట్ ఏంటంటే 3 1 ఇయర్ కోర్సెస్ ఉన్నాయి, 3 2 ఇయర్స్ కోర్సెస్ ఉన్నాయి. 1 ఇయర్ కోర్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆటోమేషన్, అది 1 ఇయర్ కోర్స్ అండి. దాంట్లో 40 సీట్లు ఉంటాయి. సెకండ్ వన్ ఏంటంటే ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ అండి, అది 1 ఇయర్స్ కోర్సు, దాంట్లో 40 సీట్లు ఉంటాయి. నెంబర్ 3rd కోర్స్ అనేది ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్, అది 1 ఇయర్ అండి, దాంట్లో 20 సీట్స్ ఉంటాయండి. నెంబర్ 4 బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్, అది 2 ఇయర్స్ కోర్స్ అండి, దాంట్లో 24 సీట్స్ ఉంటాయి. నెంబర్ 5 అడ్వాన్స్డ్ సిఎన్సి మెషినింగ్ టెక్నీషియన్, ఇది 2 ఇయర్స్ కోర్స్ అండి, దీంట్లో 24 సీట్స్ ఉంటాయి. నెంబర్ 6 మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇది 2 ఇయర్స్ కోర్స్ అండి, దీంట్లో 24 సీట్స్ ఉంటాయి. ఇది ఈ యొక్క 6 కోర్సులు ఈ యొక్క సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారండి. ఆల్రెడీ అడ్మిషన్స్ రన్నింగ్లో ఉన్నాయండి. ఈ నెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకునే వెబ్సైట్ ఏంటంటే iti.telangana.gov.in. దీంట్లో మీ సేవా సెంటర్కి వెళ్ళినా సరే పిల్లలు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఫొటోస్ తీసుకెళ్ళి అప్లై చేయగలరు. నిజాం మొత్తం తెలంగాణలో ఈ యొక్క సంవత్సరం 25 ఐటీఐలలో ఈ యొక్క కోర్సు స్టార్ట్ అయినాయి. బాసర ట్రిపుల్ లైబ్రరీ పూర్తి ఇన్ఛార్జ్ మరియు లైబ్రేరియన్ డాక్టర్ కె అరుణజ్యోతి, మాజీ జీజీ కాలేజ్ లైబ్రేరియన్ డాక్టర్ వీరప్రసాద్, లైబ్రేరియన్ జలజ టీటీడబ్ల్యూఆర్ డీసీ లైబ్రేరియన్ అల్ఫోర్స్ ప్రిన్సిపల్ రామ్కిషోర్ రాజారెడ్డి నేటి దృష్ట్యాంతంలో లైబ్రరీల ప్రాముఖ్యత గురించి లోతుగా చర్చించారు. చింతలూరులో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తూ మన రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా చింతలూరు చిన్ని కృష్ణుడు సన్న రకాలు అనే వరి వంగడాలను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి అయ్యే విధంగా కృషి చేస్తున్నటువంటి చిన్ని కృష్ణుడిని పలువురు అభినందిస్తున్నారు. గత కొంతకాలంగా అతను వ్యవసాయ క్షేత్రంలో ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలు అలాగే అధికారులు రైతులు వచ్చి ప్రకృతి వ్యవసాయంపై పలు సూచనలు చేశారు. వరి పండించాలంటే భూమిలో సేంద్రియ ఎరువు పద్ధతి ద్వారా పండించడం, అలాగే వారి మొక్కలకు ఎలాంటి ఎరువులు వేయాలి అనే అంశాలపై పలువురికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి లావణ్య మహిళా సంఘం గ్రూపు వారు ఆయన్ను అభినందించి అతను చేస్తున్నటువంటి పనులను మెచ్చుకొని తద్వారా మేము కూడా మా వ్యవసాయ క్షేత్రంలో ఇలాంటి పంటలు పండించి ఆరోగ్యంతో పాటు పలువురికి అన్ని రకాల మేలైనటువంటి విత్తనాలను అందించుటకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తాను తిరిగినటువంటి పలు దేశాలకు చెందినటువంటి ఒక 110 రకాల వరి వంగడాలను డెమో కూడా చూపించడం జరిగింది. సుమారు 75 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యం పట్ల ఇంతటి అవగాహనతో పాటు పలువురికి సూచనలు సలహాలు చేస్తున్నందున గ్రామస్తులు మహిళలు యువకులు అతన్ని అభినందించారు. జిల్లా జక్రాంపల్లి మండల్ చింతలూరు గ్రామము. నా పేరు చిన్ని కృష్ణుడు. నేను ఇక్కడ ప్రకృతి వ్యవసాయం 2006 నుంచి చేస్తున్నా. రకరకాల వెరైటీలు పండిస్తూ ఎందరొక విత్తనాలు ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మా వెనక ఉన్నది నేనే వరి వంగడ కనిపెట్టిన. దానికి మా ఊరు పేరు పెట్టి చింతలూరు సన్నలని వరి వంగడ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు ఇది ఆంధ్ర తెలంగాణలో అందరూ విరివిగా పండిస్తూ సింగపూర్కు విదేశాలకు కూడా మలేషియాకు కూడా ఈ బియ్యం ఎగుమతి చేస్తున్నారు. పిల్లలకు తెలివి జ్ఞానం తెలివితేటలు ఎక్కువ మైండ్ వికసించాలంటే మైసూరు మల్లిక చింతలూరు సన్నాలే బెస్ట్ వెరైటీ పిల్లలకు. అటువంటిది 2nd రకంలో ఉన్నది. ఈ వెరైటీ ఇప్పుడు మంచి ఇంకొక వారంలో అయితే కోతకు వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఎటువంటి షరతులు లేకుండా వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏఐపీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరం, ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కిషన్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఐపీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరం, జిల్లా అధ్యక్షుడు సురేష్, ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కిషన్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెట్టి అనేక రకాల వాగ్దానాలు చేసిందని, ఇప్పటి వరకు వాగ్దానాలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో రాజన్న, రాజేశ్వర్ బాబన్న, అశోక్ బాలయ్య, లింబాద్రి, గంగాధర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ డైరెక్టర్లు మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులకు 2021 పీఆర్సీ బకాయిలను చెల్లించని అధికారులపై చర్యలు తీసుకోవాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించాలని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ మాట్లాడుతూ 2021లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 30% పీఆర్సీ బకాయిలను ఆర్మూర్ మున్సిపల్ కార్మికులకు ఇంతవరకు అధికారులు ఇవ్వకపోవడం సరికాదని, పీఆర్సీలు ఇవ్వని అధికారులపై చర్యలు చేపట్టాలని, ఆర్మూర్లో మున్సిపల్ కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తపాలా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్మూర్ పోస్ట్ మాస్టర్ కిషన్ నాయక్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 28వ తేదీన సమగ్ర ప్రతిజ్ఞ, 29వ తేదీన బ్యానర్లు, పోస్టల్ ప్రదర్శన, 30వ తేదీన ఉద్యోగులకు క్విజ్ కార్యక్రమాలు, 31వ తేదీన అవినీతి వ్యతిరేక కార్యకలాపాలపై అవగాహన, నవంబర్ 1వ తేదీన గ్రామ సభలు నిర్వహణ, 2వ తేదీన సాంకేతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. ఆర్మూర్ తపాలా శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరుగుతుంది. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది అది డీటెయిల్గా 28/10/24 నాడు సమగ్ర ప్రతిజ్ఞ చేస్తారు. 29 నాడు ప్రదర్శన, 30వ తారీఖు నాడు ఉద్యోగుల డిబేట్లు, 31వ తారీఖు నాడు అవినీతి కార్యక్రమాల గురించి. ఆర్మూర్ మండలంలోని అంకపూర్ గ్రామంలో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో 2వ రోజు గోజాతి, గేదె జాతి పశువులకు గాలికొంటు వ్యాధి నివారణ టీకాలను వేశారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ పెంపకందారులు తమ గోజాతి, గేదె జాతి పశువులకు తప్పకుండా గాలికొంటు వ్యాధి నివారణ టీకాలు ఇప్పించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది తదితరులున్నారు. గోజాతి పశువులు దేశంలో ఎన్ని ఉన్నాయి, అలాగే గేదె జాతి పశువులు ఎన్ని ఉన్నాయి, ఆవులు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయి, కోళ్ళు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, కుందేళ్ళు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి, పెంపుడు కుక్కలు ఎన్ని ఉన్నాయి, ఈ డేటా అంతా కూడా తీసుకొని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఈ బేసిస్ మీదనే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అంటే సంక్షేమ పథకాలని అంటే వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సంక్షేమ పథకాలని రూపొందించడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిసిన టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్. పార్టీ తాజా రాజకీయాలపై చర్చించిన మహేష్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డితో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు భేటీ. కామారెడ్డి జిల్లాలోనే మొదటగా బిచ్కుంద ఐటీఐని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్గా అప్గ్రేడ్ చేసినందుకు కృతజ్ఞతలు. సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేస్తాననేది డబ్బుల సంచులు నింపుకోవడానికా? రాజేంద్రనగర్ నియోజకవర్గం మూసి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. అయ్యప్పను కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయం నుంచి శబరిమలకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లిన అయ్యప్ప స్వాములు. జెండా ఊపి ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. రోజు రోజుకు పరుగులు పెడుతున్న బంగారం ధరలు. నేడు నిజామాబాద్ నగర మార్కెట్లో 82,000కు చేరువగా చేరుకొని ఆల్ టైమ్ రికార్డు. బీసీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. దీపావళి పండగ సందర్భంగా టపాకాయల దుకాణదారులు పోలీసు అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ సూచన.
ఆనాటి సీఎం కేసీఆర్ గంగపుత్రులను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి ఉచిత చేపలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పోచంపాడ్ ఎస్ఆర్ఎస్పీలో చేప పిల్లలను విడుదల చేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యావేత్తలు తమ ఓటును నమోదు చేసుకోవాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, లెక్చరర్లకు డి రాజారాం యాదవ్ విజ్ఞప్తి. జగిత్యాల పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.